హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. నిన్న క్లాస్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫామ్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఈ షీట్కి హ్యాజ్ వాడతాము, మిగతా ప్రొనౌన్స్కి హ్యావ్ వాడతామని తెలుసుకున్నాం. V3 కామన్గా అన్నిటికీ వస్తుంది. ఎక్కడ ఈ టెన్స్ ఉపయోగిస్తాము? మనము నిత్య జీవితంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడేటటువంటి సందర్భాలు ఏంటి అని చెప్పి నేను చూసుకుంటే, టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ హ్యాజ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ అంటే ఒక క్రియ అప్పుడే పూర్తయినటువంటి క్రియలను తెలియచేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటటువంటిది ఉపయోగిస్తారు. జస్ట్ కంప్లీట్ కావాలి. ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ ఏ ఫోటోగ్రాఫ్, నేను ఇప్పుడే ఫోటో తీసుకున్నాను. యూ హ్యావ్ జస్ట్ కమ్ ఇన్ టు మై క్లాస్, నువ్వు ఇప్పుడే నా క్లాస్లోకి వచ్చావు. ద బాయ్స్ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ రైటింగ్ ఎగ్జామ్, పిల్లలు ఇప్పుడే పరీక్ష రాయటం పూర్తి చేశారు. సో ఇలా అప్పుడే పూర్తయినటువంటి క్రియలను తెలియచేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. అంటే ఇంకా వీటికి మనం గుర్తులుగా కూడా చెప్పుకోవచ్చండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని యాడ్ వెబ్స్, కొన్ని పదాలు పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. జస్ట్, వైఈటి, ఎట్, ఎవర్, నెవర్, సోఫార్ అంటే ఇంతవరకు అని, ఆల్రెడీ ఇంతకుముందే, రీసెంట్లీ ఇటువంటి పదాలు వస్తే కనుక వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తామండి. వి షల్ కంటిన్యూ అవర్ క్లాస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్ బాయ్.